వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ ఫార్మకాలజిస్ట్ డాక్టర్ చాందిని గారు. సో మేడంతో ఈరోజు మనం అనుకుందామంటే నువ్వుల నూనెతో పాటు వెల్లుల్లిని మనం ఇలా తీసుకుంటే ప్యూర్గా మోకాళ్ళ నొప్పులు ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము చిన్న ఏజ్ అంటే 25, 30 ఏజ్లోనే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం మనం. సో ఇంత చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీరు చెప్పే ఆయిల్ ఇలా ప్రిపేర్ చేసుకుని వెల్లుల్లి అండ్ నువ్వుల నూనెని కాంబినేషన్లో తీసుకుంటే సో మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం ఈజీగా తగ్గించుకోవచ్చు అంటున్నారు. అది పెద్దవాళ్ళకు కూడా పనిచేస్తుంది. చాలా మంది ఏంటంటే ఈ ఏజ్ వాళ్ళకు లేదా ఈ వెయిట్ కి ఇంత ఫుడ్ తినండి. సో అందరూ ఏంటంటే ఈ వెయిట్ కి ఇంత ఫుడ్ తినండి, ఈ ఏజ్ కి ఇంత వెయిట్ ఉండాలి. సో అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఆ గైడ్ లైన్స్ మొత్తం క్రాస్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 yearsకి పిల్లలు మినిమం 60 to 80 kgs ఉంటున్నారు. ఓకే. సో 60 to 80 kgs ఉండేటప్పుడు ఏదైతే మన బోన్ మొత్తం అంటే ఏదైతే మీకు కనిపించే బయట శరీరం ఉందో అదంతా కూడా లోపల దానికి స్ట్రెంగ్త్ లైక్ దానికి బేస్మెంట్ అనేది ఈ లోపల ఉండే అస్థిపంజరం అంటే బోన్ సిస్టమ్ అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కూడా ఈ బోన్ సిస్టమ్ కూడా హెవీ వెయిట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మోకాలు నొప్పులనే కాదు మొత్తం కాళ్ళ నొప్పులంతా. సో ఈ బోన్కి మధ్య బరువు ఎక్కువగా వీటి మీద పడిపోవడం, బోన్ మీద పడిపోవడం వల్ల ఏమవుతుందంటే మధ్యలో ఉండే ఫ్లూయిడ్ అనేది పక్కకు రావటం, దాంట్లో ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ రావటం. సో దానివల్ల ఈ పెయిన్ అనేది రావటం, మోకాలు నొప్పులు రావటం అనేది ఒక మెయిన్ కాదు. సెకండ్ ఏంటంటే హార్మోనల్ థింగ్స్ పెద్దవాళ్ళలో ఎవరైతే పోస్ట్ మెనోపాజల్ ఉమెన్స్ ఉంటారో సో వాళ్ళు డ్యూ టు సమ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళకి యూజువల్ గా మోకాలు నొప్పులు వస్తాయి. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో సో డయాబెటిక్ పేషెంట్స్ లో ఉండే ఒక తత్వం అంటే ఎసిడిక్ తత్వం వల్ల బోన్ లో ఉండే కాల్షియం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని అది దీంట్లో పెడుతుంది, దేంట్లోని బ్లడ్ లో ఉంటుంది. సో దాని వల్ల బోన్స్ పలచబడిపోవడం. సో ఇక్కడ కూడా వచ్చేటప్పటికి బ్లడ్ లో ఉండే pH లెవెల్స్ అనేవి కరెక్ట్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ బోన్లు అనేవి పలచబడి నొప్పులు అనేవి రావడం సహజంగా జరుగుతుంది. మేడం ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా గార్లిక్ అంటే మన వెల్లుల్లి అండ్ నువ్వుల నూనె ఈ ఆయిల్ ను ఎలా తీసుకోవాలి మేడం ఈ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే? యాక్చువల్గా ఏంటి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. మనం ఏం పని చేసినా ఎందుకు చేస్తున్నాం, దాన్ని ఎలా చేయాలి, సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అట్లా అంటారు కదా. సో ఇప్పుడు ఇందులో ఏమంటే ఇప్పుడు ఏదైతే గార్లిక్ ఉందో గార్లిక్ అట్లాగే నువ్వుల నూనెకి రెండిటికి కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. సో ఈ రెండిటి కాంబినేషన్ లో తీసుకోవటం వల్ల నొప్పి అనేది వేగంగా తగ్గుతుంది. సో అదొక మెకానిజం ఆఫ్ యాక్షన్. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇదే ఈ సెసమీ ఆయిల్ అండ్ ఇదే గార్లిక్ అనేది నాట్ ఓన్లీ మోకాలు నొప్పులు, ఇయర్ పెయిన్స్ కి కూడా యూజ్ అవుతుంది. మేడం ఇప్పుడు ఆర్థరైటిస్ అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఆర్థరైటిస్ సంబంధం ఉందా? రెండు ఒకటా లేకపోతే వేరే వేరే? రెండు వేరు వేరు అంటే యాక్చువల్గా ఆర్థరైటిస్ లో ఆస్టియో ఆర్థరైటిస్ అండ్ రొమాటిక్ ఆర్థరైటిస్ అనేవి రెండు ఉన్నాయి. సో ఇందులో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో దానికి ఏంటంటే ప్రెసెంట్ ఉన్న ఆయుర్వేదిక్ లో కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అలాగే అకార్డింగ్ టు అల్లోపతికి వచ్చేటప్పటికి దీనికి స్టెరాయిడ్స్ అనేవి వాడటం జరుగుతుంటది. దీంట్లో రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గటం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఓవర్కమ్ చేయొచ్చు. సో సమ్ పెయిన్ కిల్లర్స్ తోని ఎయిదర్ లోపల సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడం ద్వారా, ఎయిదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేసుకొని వెయిట్ తగ్గించుకోవడం ద్వారా, మంచి ఫుడ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా అక్కడ ఉన్న ఆస్టియో ఆర్థరైటిస్ ని కంప్లీట్ గా తగ్గకపోయినా ఆ పెయిన్ నుంచి మనం బయటకు రావచ్చు. మేడం ఇప్పుడు ఓకే, ఆర్థరైటిస్ అంటే ఎన్ని రకాలు ఉంటాయో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో కూడా మన ప్రేక్షకుల కోసం ఎక్స్ప్లెయిన్ చేయరు. జనరల్ గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అనేవి జనరల్ గా ఇందాక నేను మీకు చెప్పాను. సో ఒకవేళ వెయిట్ కానీ పెరిగితే, సో వెయిట్ పెరిగేటప్పటికి ఏమవుతుందంటే బరువు అంతా కూడా ఏదైతే ఉందో ఆ లెగ్స్ మీద పడిపోతుంది. ఏదైతే లెగ్స్ అయితే ఉన్నాయో ఆ లెగ్స్ యాక్చువల్గా ఏంటంటే ఈ యాంగిల్స్ మీద అండ్ నీ మీద, ఫస్ట్ నీ మీద పడుతుంది. సో నీ కూడా బేస్ అయిపోతే యాంగిల్స్ మీద పడుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో, ఇందాక నేను ఏదైతే రీజన్స్ చెప్పాను, సో డయాబెటిక్ పేషెంట్స్ లో కూడా సేమ్ థింగ్ అనమాట. ఏదైతే ఈ డయాబెటిక్ కండిషన్ ఉందో ఆ కండిషన్ వల్ల బోన్స్ అనేవి పలచబడి ఆ బోన్ లో ఉండే స్ట్రెంగ్త్ తగ్గిపోయి ఇలా వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మాల్ న్యూట్రిషన్స్. సో వాళ్ళు తీసుకునే బోన్ లో తీసుకునే కాల్షియం కంటెంట్ తగ్గటం వల్ల ఏదర్ వాళ్ళకి కరెక్ట్ గా
కొంత సప్లిమెంట్స్ లేకపోవటం వల్ల, సో వాళ్ళు తినే ఫుడ్స్లో మనకి బోన్కి కావాల్సిన కొలేజన్స్ లాంటివి లేకపోవటం వల్ల సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లియర్ స్టేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఎర్లియర్ స్టేజెస్లో మనకి ఇప్పుడు ఏంటంటే తక్కువ డయాగ్నోసిస్ అవుతున్నాయి, బట్ ఏంటంటే ఎక్కువగా పోస్ట్ మెనోపాజల్ ఆర్ ఓల్డ్ ఏజ్ పీపుల్లో దీన్ని ఖచ్చితంగా చూస్తున్నాం. మీరు ఇందాక రెమెడీ చెప్పారు కదా, ఈ రెమెడీని ఈ ఆర్థరైటిస్కి యూజ్ చేస్తే కొంచెం తగ్గించుకోవచ్చా? కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే గార్లిక్ మనం చెప్పామో దానికి ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఏదైతే మనం నువ్వుల నూనె చెప్పామో దానికి కూడా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఏదైతే మనం గార్లిక్ని ఈ నువ్వుల నూనెతో కలిపి తీసుకుంటామో, తీసుకొని దాన్ని అప్లై అంటే ఎక్కడైతే మీకు మోకాలు నొప్పిగా ఉన్నాయి, ఐదర్ రైట్ సైడ్ ఐదర్ లెఫ్ట్ సైడ్ ఐదర్ టోటల్గా నొప్పి ఉందో, సో అక్కడ అప్లై చేస్తే మీకు 3 to 4 minutes లో మీకు అది పెయిన్ అనేది రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. ఆ రెండింటిని ఎలా మనం మిక్స్ చేసుకొని చేసుకోవాలి మేడం? సో యాక్చువల్గా ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ కాకుండా 3 to 4 గార్లిక్ తీసుకుంటాం, దాన్ని క్రష్ చేస్తాం. అట్లాగే నువ్వుల నూనె ఒక 100 ml ఆర్ ఒక అంటే మీ పెయిన్ తీవ్రతను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు 10 ml కావాలా, ఏదర్ మీకు 50 ml కావాలి, 50 ml తీసుకొని దాంట్లో 3 గార్లిక్ని బాగా క్రష్ చేసేసి దాన్ని హీట్ చేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టి హీట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత అంటే చల్లారడం అంటే కంప్లీట్ గా చల్లారడం కాదు, లైట్ వామ్ అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడు దాన్ని అప్లై చేసుకుంటే కంపల్సరీగా అది రిలీఫ్ అనేది ఇస్తుంది. నిజంగా మేడం, ఈ రోజు అంటే మోకాలు నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరికి చిన్న ఏజ్ లో వచ్చినా అది ఆర్థరైటిస్ అయినా పూర్తిగా ఇంట్లోనే ఉండి ఈ ప్రాబ్లమ్స్ బయటపడడానికి చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మన ప్రేక్షకుల కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.